మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ న్యూస్ ని స్టార్ట్ చేసేద్దాం మామ. న్యూస్ నెంబర్ 1. నిన్న ఇండియా అండ్ ఇంగ్లాండ్ కి మధ్య ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ జరిగింది మామ. ఈ మ్యాచ్ లో ఇండియా టీం చాలా సింపుల్ గా ఎలాంటి తప్పు లేకుండా చాలా క్లీన్ గా ఫినిష్ చేసి మ్యాచ్ ను గెలిచేసింది. ఈ మ్యాచ్ లో ముందు ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ కి దిగి 248 రన్స్ కి అలౌట్ అయిపోయింది. సాల్ట్ మామ 26 balls 43 runs కొట్టాడు. మనోడు ఇంకా T20 మోడ్ లోనే ఉన్నట్టున్నాడు అనుకుంటా. వచ్చాడు, బాదాడు, వెళ్ళిపోయాడు. మెయిన్ గా హర్షిత్ రాణాని బాదాడు. తనతో పాటు వచ్చిన డకెట్ 32కి అవుట్. వీళ్ళ తర్వాత వచ్చిన రూట్ 19 runs. హ్యారీ బ్రూక్ డక్అవుట్. వీళ్ళ తర్వాత కొంచెం మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసింది జాస్ బట్లర్ అండ్ జాకో బేతెల్. బట్లర్ 52 runs కొడితే బేతెల్ 51 runs కొట్టాడు. వీళ్ళ తర్వాత లియామ్ లివింగ్స్టన్ 5కి అవుట్. బ్రెడెన్ కాస్ట్ 10కి అవుట్. అడిల్ రషీద్ 8కి అవుట్. లాస్ట్ లో వచ్చిన జోఫ్రా ఆర్చర్ 21 ఇంకా క్రీజ్ లో ఉన్నాడు. బట్ సాకిబ్ మహమ్మద్ 2కి అవుట్ అయిపోవడం వల్ల ఇంగ్లాండ్ టీం ఆల్అౌట్ అయిపోయింది. 248 రన్స్ కి చేజింగ్ దిగిన ఇండియన్ టీం ఆ స్కోర్ ని 38.4 overs నుండి చేసేసి పక్కన పెట్టింది. ఈ మ్యాచ్ లో జైస్వాల్ ఓడిఐకి డెబ్యూట్ ఇచ్చాడు మామ. ఓపెనింగ్ కి బోత్ జైస్వాల్ అండ్ రోహిత్ వచ్చారు. బట్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. జైస్వాల్ 15కి అవుట్, రోహిత్ 2కి అవుట్. వన్ డౌన్ లో వచ్చిన శుభ్మన్ గిల్ 87 కొట్టాడు, నిలబడి ఆడాడు. శ్రేయస్ అయ్యర్ 36 balls 59 runs కొట్టాడు. తన బ్యాటింగ్ చూసాక ఇంకా ఇండియా మిడిల్ ఆర్డర్ సెట్ అయిపోయిందని ధైర్యం వచ్చేసింది. తన తర్వాత కేఎల్ రాహుల్ వస్తాడనుకుంటే సడన్ సప్పాయిలాగా అక్షర్ పటేల్ వచ్చాడు. తను 47 balls 52 runs కొట్టి గిల్ తో మంచి పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేశాడు. తన తర్వాత కేఎల్ రాహుల్ 2కి అవుట్. హార్దిక్ పాండ్యా 9th తో క్రీజ్ లో ఉన్నాడు. జడేజా 12 runs తో క్రీజ్ లో ఉన్నారు. మ్యాచ్ గెలిచేశారు. హడావిడి లేదు, సింపుల్ గా క్లీన్ గా కంప్లీట్ చేసింది ఇండియన్ టీం. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో హర్షిత్ రాణా, జడేజా చెరో 3 wickets తీసుకున్నారు. షమి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అందరూ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఇంకా ఇంగ్లాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో సాకిబ్ మహమ్మద్ అండ్ అడిల్ రషీద్ చెరకు 2 wickets తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ 1 wicket, జాకో బేతెల్ 1 wicket తీసుకున్నారు. అలా ఇండియన్ టీం 3 matches సిరీస్ లో 1-0 తో లీడ్ లో ఉంది. న్యూస్ నెంబర్ 2. నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్లేయింగ్ 11 లో లేడు. ఇది తెలిసి చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ తను ఆడలేనని విరాట్ కోహ్లీని ఇన్ఫార్మ్ చేశారంటే డ్యూ టు నీ ఇష్యూ. తన మోకాలు పెయిన్ గా ఉందని, తను ఇవాళ ఆడలేనంటే తన ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నారు. అదర్వైజ్ శ్రేయస్ అయ్యర్ బెంచ్ మీద ఉండేవాడు, కోహ్లీ గ్రౌండ్ లో ఉండేవాడు. న్యూస్ నెంబర్ 3. మామ నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ 2కి అవుట్ అయ్యాడు. ఎట్ ప్రెజెంట్ రోహిత్ శర్మ వర్స్ట్ ఫామ్ లో ఉన్నాడు. తను ఆడిన లాస్ట్ 15 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ లో ఒక 50+ runs ఉన్నాయి. మిగిలిన అన్నిసార్లు తను రన్స్ కొట్టడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. ఎలాంటి షాట్స్ చూసావన్నా నీ బ్యాట్ నుంచి. ఇప్పుడు నువ్వు ఇలా స్ట్రగుల్ అవడం చూస్తుంటే అస్సలు చూడలేకపోతున్నావు అన్న. ఛాంపియన్స్ ట్రోఫీలో నీ ఫామ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అన్న. త్వరగా వచ్చేన్న ఫామ్ లోకి. We need the real OG hitman. న్యూస్ నెంబర్ 4. మామ నిన్నటి మ్యాచ్ లో రవీంద్ర జడేజా 9 overs లో ఒక మెయిడెన్ ఓవర్ వేసి 26 runs ఇచ్చి 3 wickets తీసుకున్నాడు. నిన్నటి మ్యాచ్ తో తను ఇంటర్నేషనల్ లో 600 wickets తీసుకున్నాడు అండ్ 6000+ ఇంటర్నేషనల్ రన్స్ కూడా కొట్టాడు. ఇదే స్పిన్ అండ్ ఇదే ఫామ్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూపిస్తే అదే హ్యాపీ ఏమంటారు మామ. అయితే జడేజా ఐసీసీ ఈవెంట్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయడానికి ఒక బ్యాడ్ నేమ్ కూడా ఒకటి ఉంది. ఆ నేమ్ ని ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మేబీ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో తను ఉంటాడో లేదో కూడా చెప్పలేము. అందుకని ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తన పీక్ ని చూపిస్తే చూద్దామని. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 5. మామ నిన్నటి మ్యాచ్ లో హర్షిత్ రాణా డెబ్యూట్ ఇచ్చాడు అండ్ ఆ మ్యాచ్ లో 3 wickets కూడా తీసుకున్నాడు. అయితే మనోడి పేరు మీద ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇండియన్ బౌలర్స్ లో ఏ బౌలర్ కూడా మనకున్న ఆల్ 3 ఫార్మాట్స్ లో డెబ్యూట్ మ్యాచ్ లోనే 3 wickets తీసుకోలేదు. కానీ హర్షిత్ రాణా తీసుకున్నాడు. తన టెస్ట్ డెబ్యూట్ ఆస్ట్రేలియా మీద జరిగింది. ఆ మ్యాచ్ లో 3 wickets తీసుకున్నాడు. T20లో మొన్న ఇంగ్లాండ్ మీద జరిగింది. ఆ మ్యాచ్ లో కూడా 3 wickets తీసుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో ఓడిఐ డెబ్యూట్ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా తను 3 wickets తీసుకున్నాడు. గంభీర్ తనని బాగా నమ్ముతున్నాడు మామ. హర్షిత్ రాణా గంభీర్ నమ్మకాన్ని కంప్లీట్ గా నిలబెడుతున్నాడు. న్యూస్ నెంబర్ 6. మామ జనవరి మంత్ కి ఐసీసీ వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ని అనౌన్స్ చేశారు మామ. ఈ లిస్ట్ లో వెస్టిండీస్ నుంచి జోమెల్ వారియన్ ఉన్నాడు. పాకిస్తాన్ నుంచి నోమన్ అలీ ఉన్నాడు. ఇండియా నుంచి వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురే నామినేట్ అయ్యారు మామ. ఎవరు గెలుస్తారో చూడాలి. మీరు చెప్పండి మామ, వీళ్ళు ముగ్గురు ఎవరు గెలుస్తారంటారు? న్యూస్ నెంబర్ 7. మామ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవ్వక ముందు ఆస్ట్రేలియా టీం కి పెద్ద దెబ్బలే తగిలే మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదు. దట్ మీన్స్ ఆస్ట్రేలియా టీం కి చాలా పెద్ద దెబ్బే తగిలింది. తనే కాదు, జోష్ హేజల్వుడ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదు. మిచెల్ మార్ష్ కూడా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదు డ్యూ టు ఇంజరీ. వీళ్ళ ముగ్గురు ఇంజరీతో ఆడకపోతే అదర్ సైడ్ మార్కస్ స్టోయినిస్ ఓడిఐ ఫార్మాట్ కి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. తను ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో కూడా ఉన్నాడు. అయినా సరే తను రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. దట్ మీన్స్ తను ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడు. అయితే ఇప్పుడు వీళ్ళ నలుగురు ప్లేస్ లో ఆస్ట్రేలియా బోర్డు వేరే ప్లేస్ ని తీసుకొని రావాలి. ఆస్ట్రేలియా బోర్డు కున్న ఇంకో పెద్ద క్వశ్చన్ ఏంటంటే కమిన్స్ లేడు కాబట్టి కెప్టెన్ ని ఎవరు చేయాలని. ఎయిదర్ ట్రావిస్ హెడ్ ఆర్ స్మిత్ వీళ్ళిద్దరిలో ఒకరిని కెప్టెన్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారు. న్యూస్ నెంబర్ 8. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో క్లాసన్ విలియమ్సన్ ని ఒక క్వశ్చన్ అడిగాడు మామ. అది ఏంటంటే మీకు బాగా నచ్చిన మీ నిక్ నేమ్ ఏంటి అని. దానికి తను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? కేన్ మామ. ఆ నామకరణం చేసింది మన తెలుగు వాళ్ళే మామ. SRH టీమ్ తను లీడ్ చేసినప్పుడు పెట్టిన నేమ్ అది. రేలంగి మావయ్య నేమ్ కి ఇన్స్పిరేషన్ గా కేన్ మావని పెట్టాం. ఆ నిక్ నేమ్ అంటే తనకు కూడా చాలా ఇష్టం అంట. సో స్వీట్ కదా. న్యూస్ నెంబర్ 9. మామ T20 ఫార్మాట్ లో హైయెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్ లో రషీద్ ఖాన్ టాప్ కి వెళ్ళిపోయాడు మామ with 632 wickets. నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ మ్యాచెస్, అన్ని కంప్లీట్ T20 ఫార్మాట్స్ లో, లీగ్ మ్యాచెస్, ఇంటర్నేషనల్ కలుపుకొని కంప్లీట్ T20 ఫార్మాట్స్ లో ప్రెజెంట్ హైయెస్ట్ వికెట్ టేకర్ రషీద్ ఖానే మామ. ఇంతకుముందు ఆ టాప్ లిస్ట్ లో డ్వానే బ్రావో ఉండేవాడు విత్ 631 wickets. ఇప్పుడు దాన్ని సర్పాస్ చేసి రషీద్ ఖాన్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. చూస్తుంటే రషీద్ ఖాన్ జస్ట్ T20లోని 1000 wickets తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనోడికి ఇంకా చాలా ఏజ్ ఉంది. దానికి మించి ఈజీ బ్రిలియంట్ స్పిన్ బౌలర్. ఈజీగా 1000 మార్క్ దాటేశాడు. దట్ ఫర్ షో. న్యూస్ నెంబర్ 10.
మామ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అంపైరింగ్ చేయబోయి అంపైర్స్ లిస్ట్ వచ్చేసింది మామ. ఆ అంపైర్స్ మీద ఒక లుక్ వేస్తే కుమార్ ధర్మసేన, క్రిస్ గాఫనీ, మైకెల్ గౌ, ఆడియన్ హోల్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటెల్బోరో, ఆషన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫదౌల్లా షాహిద్, రాడ్నీ టక్కర్, అలెక్స్ అండ్ జోయల్ విల్సన్. వీళ్ళే మావ ఛాంపియన్స్ ట్రోఫీకి అంపైరింగ్ చేసేది. న్యూస్ నెంబర్ 11. మావ డ్యూ టు ఇంజరీ విరాట్ కోహ్లీ చాలా రేర్గా మ్యాచెస్కి దూరం అవుతాడు. నిన్నటి మ్యాచ్తో కలుపుకొని తను 2021 నుంచి 2025 వరకు మొత్తం 25 ఓడిఐ మ్యాచెస్ ఆడలేదు. అదే 2011 నుంచి 2020 వరకు తను జస్ట్ 20 మ్యాచెస్ మాత్రమే ప్లేయింగ్ ఎలెవెన్లో లేడు ఓడిఐ మ్యాచెస్లో. అంత పీక్లో ఉండేవాడు అప్పట్లో. అలాంటి విరాట్ కోహ్లీ ఇంకొకసారి చూడాలి మామ. సో దట్స్ ఏ వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.